తిరువైమొழிలో ఒకటిలో రెండవ తిరువైమొഴి వీడుమిన్ ముత్తవం. ఈ పాసురాల్లో నమ్మాళ్ళవార్లు లోకంలో ఉన్నటువంటి వారి యొక్క దుస్థితిని చూసి పరదుఃఖ అసహిష్ణుత్వం అనేటటువంటి వైష్ణవ లక్షణముతోటి లోకులందరికీ కూడా పరోపదేశం చేస్తున్నారు. నమ్మాళ్ళవార్లు పాడినటువంటి తిరువైమొழிలో మొత్తం 17 పరోపదేశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి పరోపదేశము ఈ యొక్క పాసురాలు. ఇందులో లోకుల్ని ఉద్దేశించి లౌకికమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండమని, పరమాత్మ పట్ల ఆసక్తిని కలిగి ఉండమని ఉపదేశిస్తున్నారు. మొదటి పాసురం. వీడుమిన్ ముత్తவும் వీడు செய்து ఉమ్మియుర్ వీడుడై ఆనిడై వీడు செய்మినే. వీడుమిన్ విడవండి విడవండి అంటున్నారు. వేటిని విడిచిపెట్టేయాలట. ముత్తవం వీడుమిన్ అన్నిటినీ కూడా వదిలివేయండి. అంటే లౌకికమైనటువంటి విషయాలు ఏముంటాయో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టండి. వీడు செய்து వదిలివేసి, ఉమ్ముయిర్ మీ ఆత్మల్ని, వీడుడయ్యానిడై వీడు செய்మినే పరమపదనాథుడైనటువంటి సర్వేశ్వరుని సన్నిధిని విడిచిపెట్టండి అంటున్నారు. విడవండి, భగవద్వ్యతిరిక్తములైనటువంటి సమస్త పదార్థాల యందు సంగమును విడిచి మీకు అంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుని వద్ద, ఆ యొక్క పరమాత్మ వద్ద ఈ జీవాత్మని సమర్పించండి అంటూ మొదటి పాసురంలో చెప్పారు. రెండవ పాసురం. మిన్నిన్నిలైలా మన్నుయిరాక్కైగళ్ ఎన్నుమిడత్తు ఇరయ్యున్ను మిన్నీరే. మన్నుయిరాక్కైగళ్ స్థిరమైనటువంటి ఆత్మలు కలిగినటువంటివి ఈ శరీరాలు. ఇక మెరుపు కంటే కూడా స్థిరత్వము లేనటువంటివి ఈ యొక్క విషయాలు అనేటటువంటివి. ఈ స్థిరమైనటువంటి ఆత్మలు ఎందులో ఉన్నాయి? మెరుపు కంటే కూడా స్థిరత్వం లేనటువంటి శరీరాలలో ఉన్నాయి. కాబట్టి స్థిరమైనటువంటి ఆత్మల్ని, మెరుపు కంటే కూడా స్థిరత్వము లేనివైనటువంటి శరీరాలు కలిగినటువంటివి అనేటటువంటి విషయాన్ని మీరే కొంచెము ఆలోచించండి అంటున్నారు. ఆత్మలేమో స్థిరమైనవి, శరీరాలేమో మెరుపు కంటే కూడా స్థిరత్వం లేనటువంటివి అనేటటువంటి ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. మిన్నిన్ నిలయిలా మెరుపు కంటే కూడా స్థిరత్వం లేని, ఇరయ్యున్ను మిన్నీరే వీటిని, ఈ విషయం గురించి కొంచెం మీరే ఆలోచించండి అని అంటూ స్థిరత్వం లేనటువంటి ఆ యొక్క శరీరాల విషయాన్ని చెప్తున్నారన్నమాట. మిన్నిన్నిలయిలా ఎన్నుమిడత్తు అనేటటువంటి విషయాన్ని ఆలోచించండి అని. అనాదిగా ఆత్మకి అభిమతములను ఎంచుకున్నటువంటి అశాశ్వతమైనటువంటి శరీరాలు మెరుపు కన్నా అస్థిరాలని భావించి వాని యందు అభిమానాన్ని విడిచిపెట్టండి అని రెండవ పాసురంలో చెప్పారు. మూడవ పాసురం. నీర్నుమదెన్రివై వేర్ முதல் மாயித்து இறை சேர்மின் உயிர்க்கு அதனேர் நிறையில்லை. నీరునుమదెన్రివై వేర్ முதல் మాయిత్తు. ఇక్కడ చెప్తారండి, నమ్మాళ్ళ వార్లని గురించి చెప్పేటప్పుడు ఎంతో విశేషంగా, సహజంగా ఏమని చెప్తారు ఎవరన్నా చెప్పేటప్పుడు, నాది నేను అనేటటువంటి భావాన్ని మీరు విడిచిపెట్టండి అని అంటారండి లోకంలో. కానీ నమ్మాళ్ళ వార్లకు మాట వరుసకైనా కూడా ఆ 2 మాటలు పలకడం ఇష్టం లేక, మీరు మీది అనేటటువంటి వాటిని సమూలంగా పోగొట్టుకోండి అని ఈ పాసురంలో తెలియజేస్తున్నారట. ఎంత వైభవపేతమైనటువంటి తత్వము కలిగినటువంటి వారండి ఆ నమ్మాళ్ళ వార్లు. తలుచుకుంటేనే ఎంత అయినటువంటి ఆ యొక్క ఆనంద ఆశ్చర్యాలు అనేటటువంటివి కలుగుతున్నాయో కదా. నీర్నుమదెన్రివై వేర్ முதல் మాయిత్తు
మీరు మీది అనేటటువంటి వాటిని సమూలంగా పోగొట్టుకోండి. ఇరై మీరు చక్కగా స్వామిని చేరండి. ఉయిర్కు ఆ యొక్క ఆత్మలకి అలా చేరడము కంటే అదనేర్ నిరయ్యిల్లై, దానితో సమానమైనటువంటిది కానీ ఆధిక్యమైనది కానీ మరొకటి లేదు కదా అంటున్నారు. మీరు మీది అనే అనర్థకములైనటువంటి అహంకార మమకారాలని సమూలంగా విడిచి మీరు సర్వేశ్వరుని ఆశ్రయించండి. అంతకు మించి అతిశయం అనేటటువంటిది ఆత్మకి మరొకటి లేదు కదా అని 3వ పాసురంలో చెప్పారు. 4వ పాసురం. ఇల్లదు ముళ్ళదుం అల్లదవనురు ఎల్లై ఇలన్నలం పుల్గు పత్తత్తే. ఇల్లదుం ముళ్ళదుం, లేనటువంటిది అంటే అచేతనమైంది, ఉన్నటువంటిది అంటే ఆత్మ. అల్లదవనురు అంటే ఈ రెండు కూడా కానటువంటిది, లేనిది కాదు ఉన్నటువంటిది కానటువంటిది. ఇలాంటిది ఆ సర్వేశ్వరుని యొక్క స్వరూపము. ఎలాంటిది ఆ స్వరూపము? ఎల్లై ఇలన్నలం, హద్దు లేనటువంటి ఆనందమైనటువంటి స్వరూపము కలిగినటువంటి స్థలము ఆ యొక్క పరమాత్మ. అటువంటి పరమాత్మని పత్తత్తే, ఇతరములైనటువంటి సంఘాలను విడిచి పుల్గు ఆశ్రయించండి అంటున్నారండి. చేతనాచేతనముల కన్నా విలక్షణుడై మితి లేనటువంటి ఆనందము గల శ్రీయపతిని ఇతర సంఘాలను విడిచి ఆశ్రయించండి అని 4వ పాసురంలో చెప్పారు. 5వ పాసురం. అత్తదు పత్తెనిల్ ఉత్తదు వీడు ఈర్ సెత్తదు మన్నురిల్ అత్తిరై పత్తే. అత్తదు పత్తెనిల్, పత్తెనిల్ అత్తదు, సంబంధము విడిపోయింది. జీవునికి ప్రకృతితో ఉన్నటువంటి ఆ సంబంధము విడిచింది. ప్రకృతితో ఉండేటటువంటి సంబంధము చేత జీవాత్మకు జ్ఞానానందాలు లభించవు. ఆ సంబంధం విడిపోతేనే స్వస్వరూపం అనేటటువంటిది ప్రకాశిస్తుంది. కాబట్టి ఏమవుతుంది? ఆత్మ అనేటటువంటి దానికి ప్రకృతి సంబంధము పోయినప్పుడు అప్పుడు మాత్రమే పరమాత్మతో చేరడం ఉంటుంది. అంతకంటే ఆనందం కలగాలంటే ఈ ప్రకృతి సంబంధాన్ని విడిచి శ్రీయపతి పాదాలను ఆశ్రయించాలి. ఆ సంబంధం పోతే స్వస్వరూపం ప్రకాశిస్తుంది, అంటే కైవల్యం లభిస్తుంది. కానీ కైవల్యాన్ని పొందినటువంటి మీకు అంతకు మించి ఇంకా ఆనందం కావాలనుకోండి, అప్పుడేం కావాలి? ఇతరులైనటువంటి వాటిని విడిచి అత్తిరై పత్తే, ఇతరములైనటువంటి వాటిని వదిలి స్వామినే సేవించండి అని చెప్తున్నారు 5వ పాసురంలో. కాబట్టి కైవల్యానందం కూడా ప్రధానం కాదు, అంతకంటే గొప్పదైనటువంటి ఆనందాన్ని స్వామిని ఆశ్రయించి పొందండి అని 5వ పాసురంలో చెప్పారు. 6వ పాసురం. பத்தில நீசனும் முத்தவும் நின்றனன் பத்திலையாய் அவன் முத்திலடங்கே. ఈశనుం పత్తిలన్ ఈశ్వరుడును సంగము కలవాడు. ముత్తవం నిండ్రనన్ అందరికీ సమానుడై ఉన్నటువంటి వాడు. పత్తిలయ్యాయ్ ఇతర సంగములు లేనటువంటి వాడవై. అవన్ ముత్తిలడంగే ఆయన్నే సర్వము అని చేరి ఉండుము. మనతో చేరి ఉండేటటువంటి సంఘ స్వభావుడు సర్వేశ్వరుడు, మనకందరకు సమస్తము తానే అయినటువంటి వాడు. మీరు కూడా ఇతర సంఘాలని వదిలి వాడే అంతా అని ఆ పరమాత్మని ఆశ్రయించండి. 7వ పాసురం. అడంగెழில் செம்பத்து అడంగ కండు ఈశన్ అడంగెழில் అగుదెన్రు అడంగుగా ఉళ్ళే. అడంగెழிల్ సెంబత్తు పరిపూర్ణమైనటువంటి సౌందర్యభరితమైనటువంటి సంపదని అడంగ కండు పూర్తిగా చూసి ఈశన్ సర్వేశ్వరునికి అడంగెழிల్లగుదెన్రు అతిశయాన్ని కలిగించేసేటటువంటిది అది అని అడంగుగా వెళ్ళే చేరి ఉండతగును ఆ యొక్క ఆ స్వామిలో అని అంటున్నారు. ఉభయ విభూతులు అనేటటువంటి సంపద కలిగిన సర్వేశ్వరుణ్ణి మనం ఎలా పొందగలమని సందేహింపకండి.
ఉభయ విభూతులు కలవారు కదా పరమాత్మ. ఆ సంపదలో చేరిన మనల్ని కూడా సర్వేశ్వరుని సంపదగానే భావించి, ఆ సర్వేశ్వరుని యొక్క సంపద అని భావించి భగవద్ ఐశ్వర్యంలో చేరి ఉండండి. మనం కూడా సర్వేశ్వరుని సంపదనే భావించండి. భావించి భగవంతుని యొక్క ఐశ్వర్యంలో చేరి ఉండండి అని ఈ పాశురంలో తెలియచేస్తూ ఉన్నారు. 8 అడంగుగా ఉళ్ళే అన్నారు కదా, అంటే అందులోనే మీరు కూడా చేరి ఉండండి స్వామి యొక్క సంపదలో అన్నారన్నమాట. 8వ పాశురం. ఉళ్ళ మురై செயல் உள்ள இம்மூன்றையும் உள்ளிக்கெடுத்து இறை உள்ளிலொடுங்கே. ఉళ్ళ మురై செயల్ మనోవాక్కాయాలు అనేటటువంటి జీవునికి ఉన్నటువంటి ఉళ్ళ ఈ మూన్రయ్యం, ఈ మూడింటిని ఉళ్ళికెడుతూ ఆలోచించి, అంటే వీటికి విషయాంతర ప్రావణ్యము అనేటటువంటి దాన్ని ఆలోచించి నశింపజేసి ఉళ్ళికెడుతూ ఇరై ఉళ్ళిలొడుంగే. స్వామి విషయంలో వీటిని చేర్చవలసినది అంటున్నారు. ఒడుంగే అంటే చేర్చుము అని అంటున్నారు. సర్వేశ్వరునిచే ఇవ్వబడినటువంటివి మనోవాక్కాయాలు. ఆయన్ను ధ్యానించడానికి, కీర్తించడానికి, దాస్యము చేయడానికే ఉపయోగించండి. మనోవాక్కాయాలున్నాయే పరమాత్మ చేత మనకి ఇవ్వబడినవి, వాటిని పరమాత్మ కైంకర్యానికే ఉపయోగించండి. ఇతర విషయాల నుంచి మరల్చి వానినే సాధనంగా స్వామిని ఆశ్రయించండి. ఇతర విషయాల నుంచి మరల్చండి, సాధనంగా వాటి ద్వారానే పరమాత్మని ఆశ్రయించండి అని 8వ పాశురంలో చెప్పారు. 9. ఒడుంగవన్ కణ్ ఒడుంగలు మెల్లాం విడుం పిన్ను మాక్కై విడుం బొழுதெண்ணே. ఒడుంగ అవన్ కణ్ ఒడుంగ, ఆ సర్వేశ్వరుని యందు ఇంద్రియాలను చేర్చగా, ఒడుంగలు మెల్లాం చేరినవన్నీ అంటే జ్ఞానాన్ని సంకోచపరిచే అవిద్యాదులు మొదలైనవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడాను విడిచిపెట్టి పోవును. పిన్నుం ఆ తర్వాత ఆక్కై శరీరాన్ని విడుచు, ఆక్కై విడు శరీరాన్ని విడుచు, పొഴുదెన్నే కాలము కొరకు నిరీక్షిస్తూ ఉండండి అంటున్నారు. మనోవాక్కాయాల్ని భగవంతుని అందే చేరిస్తే ఆ స్వామి కైంకర్య విరోధులన్నీ ఏవేవి ఉన్నాయో స్వామి కైంకర్య విరోధులు అవన్నీ నశించిపోతాయి. ఆ తర్వాత శరీరాన్ని విడిచి భగవద్ అనుభవం పొందగలుగుతారు. కాబట్టి శరీరావసానం కొరకు నిరీక్షిస్తూ ఉండండి. ఇంద్రియాలన్నిటినీ చేర్చి సర్వేశ్వరునిందు చేర్చి జ్ఞాన సంకోచనమైనటువంటి వాటిని అన్నిటినీ పోగొట్టుకుని తరువాత శరీరాన్ని విడిచి స్వామిని పొందేటటువంటి కాలం కొరకు నిరీక్షించండి అన్నారు. 10. ఎన్బెరు కన్నలత్తు ఒన్పొరుళీరిలా వన్పుగజ్ నారణన్ తిన్కజల్ సేరే. ఎన్వెరు కన్నలత్తు లెక్కకు మించినటువంటి అటువంటి ఆనందము కలిగినటువంటి వన్పొరుళీరిల తేజోద్రవ్యాలైన ఆత్మవస్తువులను అంతులేనటువంటి వన్పుగజ్ నారణన్ కళ్యాణ గుణాలు గల నారాయణుడి యొక్క తిన్కజల్ సేరే దృఢమైన శ్రీపాదాలని చేరుము అన్నారు. జ్ఞానానంద స్వరూపులైన జీవాత్మలను అనంత కళ్యాణ గుణాలని పరమాత్మ కలిగి ఉంటాడు. జ్ఞానానంద స్వరూపులైన జీవాత్మల్ని అనంతమైనటువంటి కళ్యాణ గుణాలని ఆ పరమాత్మ కలిగి ఉంటాడు. ఆశ్రితులను విడవకుండా రక్షించేటటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి పాదద్వందాన్ని ఆశ్రయించండి. ఏమన్నారు? తిన్కజల్ సేరే దృఢమైనటువంటి శ్రీపాదాలని చేరండి. ఎటువంటి స్వామి?
వన్పుగళ్ నారాయణన్, కళ్యాణ గుణాలు కలిగినటువంటి నారాయణుడు అన్నారు. 11వ పాసురం. சேர்த்தடா தென்குருகூர் செடகோபன் சொல் சீர்த்தொடை ஆயிரத்து ఓర్త విప్పత్తే. చేర్తడా, చేరి ఉన్నటువంటి తటాకాలు గల తెన్కురుగూరు సెడగోపన్సుల్, అందమైనటువంటి కురుకాపురిలో వేంచేసి ఉన్నటువంటి నమ్మాళ్ళ వార్లు సాయించినటువంటి సీర్తొడై ఆయిరత్తు, సర్వేశ్వరుని కళ్యాణ గుణాలను గూర్చి చెప్పేటటువంటి 1000 పాసురాలలోనూ ఓర్త విప్పత్తే, ఈ 10 పాసురాలు చక్కగా ఆలోచించి చెప్పబడినటువంటి పాసురాలు అని అంటున్నారు. తటాకాలతో నిండి సుందరంగా ఉన్న కురికాపురిలో వేంచేసి ఉన్న నమ్మాళ్ళవార్లు చేతనుల హితము కోరి, ఏం చెప్పుకున్నాం, ఇవి ఉపదేశం అని చెప్పుకున్నాము కదా. చేతనుల హితము కోరి భగవత్ కళ్యాణ గుణ ప్రతిపాదకాలైనటువంటి ఈ 10 పాసురాలని మనకు అనుగ్రహించారు.